గాక. దేవుడి కృప నీ మీద ఉంచబడిన గాక. యెహోవానికి వందనాలు ప్రభువా, స్తోత్రం. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావయ్యా. శాశ్వతమైన ప్రేమతో ప్రభువా నీవు నన్ను ప్రేమిస్తున్నావు ప్రభువా. నువ్వు ప్రేమించిన విధంగా చూడగా నాకెంతో ఆనందం కలిగించినాడయ్యా. సహోదరి సహోదరుడా, విచారించేందుకు నిజమే నేను ఎవరి చోట్ల పరిగణ సమయంలో ఎవరు నా మీద ప్రేమ లేదయ్యా అనుకుంటున్నా. మేము ఎవరి కాల సమయంలో ఎన్సైనికున్నాడు ప్రేమ జీవించేవాడు. ఆయన దయగలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. ఒకసారి ప్రార్థన చేసుకో. ఉదయ కాల సమయం అయ్యా, ఈనాడు ప్రభుత్వ నీ దోషందర వాక్యం విన్నవాడిగా ఉన్నామయ్యా. ఈ వాక్యమే నా జీవితంలో ప్రభు తప్పనిలా చేసిందయ్యా. నేను ఇప్పటి వరకు అనుకున్నానయ్యా ఎవరు లేదని, కానీ ఉన్నామని తెలిసిందయ్యా. ఈ ఉదయకాల సమయంలో నాతో సూటిగా మాట్లాడిన ప్రభు ఈ మాటే నా జీవితంలో ప్రభు బ్రతికించబడును గాక, కృప చూపబడును గాక. నా జీవిత కాలం అంతే ప్రభు నీ ప్రేమ నా మీద ఉందని ప్రభు నమ్ముచున్నానయ్యా. అలాంటి ప్రేమ కలిగిన వాడా, జాలి కలిగిన వాడా, దయ కలిగిన వాడా, కృప కలిగిన యేసయ్యా, అలాంటి ప్రేమతో నన్ను సంతృప్తి పరిచిన ఉదయకాల సమయంలో ప్రభు తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొచ్చి విన్నాం ప్రభు. నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో వింటున్న సహోదరి మృకరించి ఒక క్షణం మనసు తెలుసు ప్రభా, యేసయ్యా నీ ప్రేమ నా మీద ఉన్నదయ్యా.